హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. నిజంగా అది గుడ్ న్యూస్ అయితే చెప్పాలి. ఎవరైతే పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక లేటెస్ట్ అప్డేట్, ఒక గుడ్ న్యూస్ అయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు చెప్పారు. అయితే ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చూసుకున్నట్లయితే ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఓకే, ఈ వెబ్సైట్లోనే మీరు పారామెడికల్ సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇందులోనే ఉంటాయి. సో మరి బీపీటీ, ఎంఎల్టీ, అదేవిధంగా పారామెడికల్ సంబంధించి ఇతర ఏ కోర్సుకి సంబంధించిన సరే ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే నోటిఫికేషన్స్ కానివ్వండి అంతా కూడా ఇందులోనే రిలీజ్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వాట్స్ న్యూ అని ఉంది కదా, సో దీని కింద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాడెడ్ టు ద బీపీటీ అండ్ పారామెడికల్ టెక్నాలజీస్ 2024-2025 అని చెప్పి ఇచ్చారు. అంటే ఎప్పుడు రిలీజ్ అయింది? ఈ వాళ్ళ రిలీజ్ అయింది. ఓకేనా? సో ఈ వాళ్ళ రిలీజ్ అయింది అనమాట. సో ఏంటి అనుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు కదా, ఏది న్యూ ప్రైవేట్. ఓకేనా? సో న్యూ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాడెడ్ టు ద బీపీటీ పారామెడికల్ టెక్నాలజీ 2024-2025 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ క్లిక్ చేస్తున్నారు. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి సో మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఓకేనా? సో ఇది ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఛానల్స్ చూడడానికి ట్రై అయితే చేయండి. సో క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తాను. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్గా 5 కాలేజెస్: శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బిఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ కొత్తగా ఈ యూనివర్సిటీస్ అనేవి మనకి ప్రీవియస్గా బీపీటీకి సంబంధించి ఒక లిస్ట్ వచ్చింది. అందులో ఏంటంటే అన్ని కాలేజెస్ ఉన్నాయి. సుమారు 20 కాలేజెస్ వరకు కూడా మనకి బీపీటీకి సంబంధించి, బీపీటీ ఫిజియోథెరపీకి సంబంధించి రిలీజ్ చేశారు. పారామెడికల్ టెక్నాలజీస్ కోర్సెస్ సంబంధించి కూడా రిలీజ్ చేశారు అనమాట. అయితే ఇప్పుడు ఈ యూనివర్సిటీస్ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా యాడ్ అవుతాయి. సో ప్రైవేట్ యూనివర్సిటీస్లో గవర్నమెంట్ కోటా సీట్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. సో గవర్నమెంటే ఫీజు రింబర్స్మెంట్ అంతా చూసుకుంటూ ఉంటుంది. ఓకేనా? సో వాటి 50% సీట్స్ని ఫిల్ చేయబోతున్నారు. మిగతా 50% ఆఫ్ సీట్స్ వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటాలో ఫిల్ చేయబోతున్నారు అనమాట. ఓకే, ఇక చూసినట్లయితే ఇక్కడ అనస్థేషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ అయితే ఉంది. అది అపోలో యూనివర్సిటీ ఆఫ్ చిత్తూరులో అయితే మాత్రం ఈ ఓపెనింగ్స్ అయితే జరిగాయి. ఓకేనా? సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కూడా ఇచ్చారండి. సో ఎవరెవరికి ఎంత ఉండబోతుంది అని చెప్పేసి, ఏ కోర్సుల వాళ్ళకి ఎంత ఉంటుంది. సో బీపీటీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ కూడా 30 సీట్స్ అయితే ఉన్నాయి ఈ యూనివర్సిటీ తరపు నుంచి. సో బ్యాచులర్ ఆఫ్ ఆక్యుపేషన్ థెరపీ, ఫిజిషియన్ అసిస్టెన్స్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, ఆప్టిమేటరీ టెక్నాలజీ అని చెప్పేసి సో ఈ విధమైన కోర్సెస్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓకే, దీంతో పాటు ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ ఆఫ్ తిరుపతి కూడా వాళ్ళు కూడా ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు ఈ యొక్క డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ కౌన్సిలింగ్ అయితే యాడ్ అయ్యారు. సో వాళ్ళు కూడా గవర్నమెంట్ సీట్స్కి సంబంధించి ఇంటెక్స్ తీసుకోబోతున్నారు అనమాట ఈ కోర్సులకు సంబంధించి. ఇక దీంతో పాటు 3rd, 4th వచ్చేసరికి మనకి ఇక్కడ అన్నమాచార్య యూనివర్సిటీ రాజంపేట. సో వీళ్ళు కూడా ఏంటంటే పారామెడికల్ కోర్సుకి సంబంధించి ఓపెనింగ్స్ రిలీజ్ చేశారు. సో బీఎస్సీ అనస్థేషియా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ సంబంధించి 30 ఓపెనింగ్స్ ఓపెన్ చేశారు గవర్నమెంట్ కోటాకి సంబంధించి. అంటే కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే ఫ్రీ సీట్ వస్తుంది అందులో. ఎంఎల్టీకి కూడా ఓపెన్ చేశారు, బీపీటీకి కూడా ఓపెన్ చేశారు. సో ఏంటంటే బేసిక్ వాటికి ఓపెన్ చేశారు అనమాట. ఇక దీంతో పాటు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీలో కూడా మనకి 25 సీట్స్ వరకు కూడా ప్రతి కోర్సుకు సంబంధించి 35,500 రూపీస్ ఏంటంటే ట్యూషన్ ఫీజుతో పాటు మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇవన్నీ కూడా మనకి చదువుకుంటే ఈజీగా అయితే ఉంటుంది. సో వీటిలో జాయిన్ అయితే ఏంటి అనుకున్నట్లయితే ఇక్కడ 3 పాయింట్లు పెద్ద పనికిరానివి కాబట్టి సెకండ్ పాయింట్ చూసుకోండి. కండక్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అవార్డ్ ఆఫ్ డిగ్రీస్ విల్ బి డన్ బై ద రెస్పెక్టివ్ యూనివర్సిటీస్. అంటే మీకు ఎగ్జామినేషన్ సిలబస్ ప్యాటర్న్ అంటే ఎడ్యుకేషన్ చెప్పడం కానివ్వండి అంతా అయితే మీకు యూనివర్సిటీస్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు చెప్పిన ప్యాటర్న్ ప్రకారంగా కాకుండా మీకు ఏంటంటే ఈ యూనివర్సిటీ, ఈ సపరేట్ యూనివర్సిటీ వాళ్ళకు ఉన్న ప్రిక్వైజ్ ని బట్టి విధంగా జరుగుతుంది అనమాట.
సో తెలిసిందే కదా, దీనికి కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ అంటూ ఏమి ఉండదు. మీరు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లోనే సో ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారో సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు కూడా మీరు రిజిస్ట్రేషన్స్ వెళ్ళి చేయించుకోవాలి. ఓకే, దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్. సో రిజిస్ట్రేషన్ ఫీజ్ అంతా కూడా సేమ్ మళ్ళీ యాస్టీస్గా అయితే ఉంటుంది. దీంతో పాటు ఏమనుకున్నట్లయితే మీరు ఏదైనా యూనివర్సిటీకి సంబంధించి మీకు ర్యాంక్ ఎక్కువ ఉంది, లేకపోతే మీకు ఇంటర్లో మార్క్స్ ఎక్కువ ఉన్నాయి, మీరు ఈ యూనివర్సిటీలో చదవాలనుకున్నట్లయితే ఆ యూనివర్సిటీకి సంబంధించి మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. అదే యూనివర్సిటీకి సంబంధించి మీకు ఫోన్ నెంబర్స్, టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చారు. యూనివర్సిటీ యొక్క వెబ్సైట్స్ని కూడా మీకు ఇదే పీడిఎఫ్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ మీరు ఓపెన్ చేసి యూనివర్సిటీకి సంబంధించి ఫీజ్ డీటెయిల్స్, ఫీజ్ స్ట్రక్చర్స్, లేకపోతే ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్, సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ ఎంత అనలైజ్ చేసుకోవచ్చు. సో మీరు ఏంటంటే వెబ్ ఆప్షన్స్కి వెళ్ళే లోపే మీరు ఇవన్నీ తెలుసుకున్నట్లయితే మీకు రేపు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు మంచి ఐడియా అయితే ఉంటుంది, మంచి గ్రిప్ యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే, దీంతో పాటు బీపీటీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.